అందరికీ నమస్తే అండి. ఇందాక మనం ఒక వీడియో చేసాం కదా! 'కాంతార' సినిమా గురించి. బాయ్‌కాట్ 'కాంతార' అని చెప్పేసని కొంతమంది అభిమానులు అంటే వేరే హీరోల అభిమానులు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే తెలుగు భాష పైన వీళ్ళకేం ప్రేమ కాదు. ఒకవేళ నిజంగా తెలుగు భాష మీద ఇంత ప్రేమ ఉండుంటే గనక ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు అంటే ఇతర సినిమాలు మన తెలుగులో అంత భారీ విజయాలు ఇప్పటివరకు సాధించవు. వీళ్ళకి తెలుగు భాష మీద ప్రేమ కాదు. ఆ సినిమా ఫంక్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్ గారెళ్లారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఉన్న కోపాన్ని ఇప్పుడు ఈ సినిమా మీద చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అంతకుమించి సింపుల్ ఏమీ లేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన తెలుగులో ఇతర భాషా చిత్రాలు మన తెలుగులో ఆడలేదండి. రిలీజ్ అవ్వలేదా? నెలకు రెండో, మూడో రిలీజ్ అవుతాయి. తక్కువలో తక్కువ లెక్కేసుకుంటే. ఏ సినిమాకి కూడా బాయ్‌కాట్ అనే పదం రాలా. కొన్ని సినిమాలకు మాత్రం వస్తాయి. ఇది ఇలాంటి సందర్భాల్లో. ఎవరైనా ఒక హీరో ఆ సినిమాకి సంబంధించిన ఫంక్షన్‌కి గానీ, ఎందులో అయినా హాజరైతే ఇమ్మీడియేట్‌గా మిగిలిన హీరోల అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చేసి బాయ్‌కాట్. దేంట్రా అంటే రీజను ఏదో ఊరికే గతంలో మా సినిమాలు అక్కడ ఆడనివ్వలేదు. 'పుష్ప' అప్పుడు ట్రోల్ చేశారు. లేదంటే 'ఓజీ' అప్పుడు ట్రోల్ చేశారు. లేదంటే ఇంకొకప్పుడు ట్రోల్ చేశారు. మెయిన్ రీజన్ అది కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఉన్న కోపాన్ని ఈ రూపంలో చూపిస్తున్నారు అంతే. లేదంటే తెలుగు పైన ప్రేమ వీళ్ళకి ఇప్పుడు పుట్టుకొచ్చేసిందా? విచిత్రం ఏంటో చెప్పనా? వీళ్ళకి తెలుగు భాష పైన అంత ప్రేమ ఉంది కదా! మరి టైప్ చేసేటప్పుడు ఇంగ్లీష్‌లో ఎందుకు టైప్ చేస్తున్నారు? తెలుగులోనే టైప్ చేయొచ్చుగా. బాయ్‌కాట్ అనే పదం ఇంగ్లీషే కదండీ! ఈడు టైప్ చేసేది కూడా ఇంగ్లీష్‌లోనే టైప్ చేస్తాడు. నీకు అంత ప్రేమ ఉంటే తెలుగులో మాట్లాడలేదు. ఆ రిషబ్ శెట్టి అంట ఆ ఫంక్షన్‌లో తెలుగులో మాట్లాడలేదంట. ఈడికి కోపం వచ్చేసింది ఇక్కడ. ఎవడికి? ఈ ట్వీట్లు చేసేవాడికి. ఒకసారి చూపిస్తాను ఆగండి. ఆ ట్వీట్లు కూడా చూపిస్తాను ఒకసారి ఉండండి. ఏదో బాయ్‌కాట్లు అని చెప్పేసని పెద్ద పెద్ద ట్వీట్లు రాస్తున్నారు కదా! బాయ్‌కాట్ కాంతారా అని. మరి తెలుగు మీద మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మీరు ఎందులో రాయాలండి? తెలుగులోనే కదా రాయాలి. మరి తెలుగులో రాయకుండా ఇంగ్లీష్‌లో రాసి వాళ్ళు తెలుగులో మాట్లాడలేదు కాబట్టి మేము సినిమాని బాయ్‌కాట్ చేస్తున్నామంటే అర్థం ఉందా దానికసల? ఎవడన్నా నమ్ముతాడా మీ మాటల్ని? కనీసం ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు ట్రోల్ చేస్తున్నావు అని ఇంగిత జ్ఞానం లేకుండా ట్రోల్ చేస్తారు ఎందుకండి? ఏదన్నా ఉంటే డైరెక్ట్‌గా ఓపెన్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడండి. అప్పుడు వీళ్ళు మాట్లాడతారు. ఈయన మీద కోపాన్ని సినిమా మీద చూపించేసే ప్రయత్నం చేసి తెలుగు భాష పైన ఏదో ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చేసినట్టు ఇగో తెలుగు భాషను మీరు అంటే తెలుగు హీరోలకు గౌరవం ఇవ్వలేదంట. అందుకని చెప్పేసని బాయ్‌కాట్ కాంతారా చాప్టర్ 1 అని ఒకడు. చాలామంది తెలుగు భాష మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసింది వాళ్ళందరికీ కూడా. చాలా ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఇగో పైగా రాసేది ఇంగ్లీష్‌లో. మరి మనం ఎందుకు ఇంగ్లీష్‌లో రాస్తున్నామండి? తెలుగులోనే రాయాలి కదా! అలా రాయరు. మనకి ఏదో ఏడుతున్నాం ఎందుకురా అంటే ఒక కారణం కావాలి. ఒక రీజన్ కావాలి. దాన్ని ఒకరికి ఆపాదించేయాలి. డైరెక్ట్‌గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎళ్ళాడు కాబట్టి మేము బాయ్‌కాట్ చేస్తున్నామంటే రేపొద్దున ఇలా సినిమాలు వచ్చినప్పుడు సుక్కలు చూపించేస్తారు. మామూలుగా చూపించరు. నిజంగా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అభిమానులైనా, మహేష్ బాబు గారి అభిమానులైనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా ఎవరైనా సరే ఇప్పుడు డైరెక్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారిని అడ్డం పెట్టి లేదంటే ఆయన ఎళ్ళాడు మూలన మేము బాయ్‌కాట్ చేస్తామని చెప్పి డైరెక్ట్‌గా వీళ్ళు చెప్పలేరు. ఒకవేళ అలా చెప్పారనుకోండి వీళ్ళ సినిమాలో అంటే వీళ్ళు అభిమానించే హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తారు. అప్పుడు కూడా ఉంటది. బాయ్‌కాట్ నినాదం ఇది ఇక్కడితో అయిపోయేది కాదు. ఇవాళ పరభాష అనే వంక చూపిస్తున్నారు. రేపన్న రోజున రానున్న రోజుల్లో ఇది ఏ స్టేజ్‌కి వెళ్ళిపోద్దంటే మనలో మనమే. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకోండి. యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బాయ్‌కాట్ అనే నినాదం తీసుకొస్తారు. పైగా ఆ దరిద్రానికి మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫోటో ఉంటది, ప్రభాస్ గారి ఫోటో ఉంటది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటది, ఇంకొంతమంది హీరోల ఫోటోలు ఉంటాయి. ఆ సినిమాని ఎట్టాగొట్టా అటకెక్కించేస్తారు. అటకెక్కించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హీరో సినిమా వచ్చుద్ది. మరి ఈ హీరో సినిమాకి చేశారు కదా! నన్ను అడిగారు మొన్న ఒక క్వెషన్ అదే కామెంట్‌లో అదే అడిగారు. మీరు 'పుష్పకి', 'దేవరాకి' చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. అది పాయింటే.
ఏదైనా సరే మనం చేస్తేనే తిరిగి మనకు చేస్తారు. మనం ఎంకరేజ్ చేసుకుంటా పోతే ఏముండదు. సైలెంట్గా ఉన్నా సరిపోదు, నువ్వు ఎంకరేజ్ చేయవసరం లేదు. కానీ ఇవాళ ఏడుపు చూస్తా ఉంటే రేపు పొద్దున్న మీ సినిమాలు కూడా ఇట్టాగే ఉంటుంది. అది మన భాష పరభాష అని కాదు. కేజీఎఫ్ చూడలేదా? మనం తీసిన బాహుబలి దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించలేదా? పుష్ప రికార్డులు మోత మోగించింది. ఇవాళ ప్రభాస్ గారు ఏ సినిమా తీసినా సరే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ చేయట్లేదా? మరి ఎక్కడైనా కానీ ఈ దరిద్రం ఉందా? మనకేందుకు ఈ దరిద్రం తీసుకొచ్చి పెడుతున్నారు మళ్ళీ కొత్తగా? ఎక్కడా లేని సాంప్రదాయాలని, కొత్త కొత్త సాంప్రదాయాలని మనం ఎందుకు తీసుకొస్తున్నామండి? మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఇక్కడ? అంత అవసరం ఏముంది? అయినా మీకు పని పాట లేకపోవడం కాకపోతే అంత అంత పని కట్టుకొని మళ్ళీ ట్వీట్ల మీద ట్వీట్లు వేసి మళ్ళీ సపరేట్గా పోస్టర్లు డిజైన్ చేయించి అంత పని కట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా. మీకు తెలుగు భాష మీద ప్రేమ అయితే కాదు, అది పక్క. నాకు తెలిసి 100% జూనియర్ ఎన్టీఆర్ గారి పైన కోపాన్ని తెలుగు భాష పైన ప్రేమగా చూపిస్తూ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాడు కాబట్టి మీరు ట్రోల్ చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే తెలుగులోనే రాయాలి. అక్కడ తెలుగులో రాయరట, వీళ్ళు ఇంగ్లీష్లో రాస్తారు. ఏంటి రా రీజన్ అంటే రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడలేదు. నీకు కన్నడ వచ్చా పోనీ? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే అన్ని భాషలు వచ్చురా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన ఎక్కడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కర్ణాటక వెళ్ళినప్పుడు కన్నడలో మాట్లాడతారా? లేదు. మహేష్ బాబు గారు అయినా సరే, లేదా ప్రభాస్ గారు అయినా సరే, ఎవరైనా సరే మన సినిమా వేరే రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ భాషల్లో మనం ఎప్పుడైనా మాట్లాడామా? ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని మినహాయిస్తే ఏ హీరో కూడా ఆ సాహసం చేయలే. ఒకవేళ తమిళనాడులో రిలీజ్ అయితే కొద్దో గొప్ప మన నటులకి తమిళ్ వచ్చు కాబట్టి ఏదో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారు తప్పితే మాట్లాడలేరు. ఎందుకంటే ఏ ఒక్క పదం తప్పుగా వచ్చినా మనకు భాష రానప్పుడు ఏంటంటే ఒక పదం అటు ఇటు అయినా సరే బూతులు వస్తాయి. కామన్గా జరిగేది అది. ట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మనకు వచ్చిన భాషలో మనం కంఫర్ట్గా మనం మాట్లాడుకోవడం బెస్ట్. అదే చేస్తారు అందరూ కూడా. వాళ్ళకి అది అనుకువగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చిన భాషలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది వాళ్ళ కంఫర్ట్ జోన్. అది ఒక్క పదం కూడా భూత పదం లేకుండా అంటే చక్కగా దొరలకుండా తడబడకుండా ఏం మాట్లాడాలని టెన్షన్ పడకుండా నీట్గా చెప్పుకుంటూ పోతారు. వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. ఒకవేళ పక్కన ఎవరైనా ట్రాన్స్లేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు మళ్ళీ, లేకపోతే లేదు. వచ్చి రాని భాష మాట్లాడి ఎందుకు ఇబ్బంది పడాలి? ఇప్పుడు నాకు తమిళ్ రాదు, కన్నడ రాదు. నేను 10 మందిలో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నించాను అనుకో, ఒకవేళ 4 ముక్కలు బట్టి ఎట్టాగన్నా మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాను అనుకో, ఒకసారిగా పలకలేం మనం. ఆ యాస మనకు రాదు. ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా వేరే వాడు వచ్చి మాట్లాడాలంటే ఆ యాస వాడికి రాదు. మన భాష మనకు ముద్దు, వాళ్ళ భాష వాళ్ళకు ముద్దు. మన సినిమాలన్నీ కూడా ఆ రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు కదా అంటే కొన్ని సందర్భాల్లో మనం చేసిన అతి కూడా కనబడుతుంది అక్కడ. ఊరికే అన్ని సినిమాల్ని అన్ని సందర్భాల్లోనూ బ్యాన్ చేయాల. కొన్ని సందర్భాల్లో చేసేది, దానికి కూడా ఒక కారణం ఉంటుంది, లేకుండా ఉండదు. ఏదో ఒక రచ్చ మనం చేయకుండా ఆ స్టేజ్కి వాళ్ళు వెళ్ళరు. కాబట్టి ఈ సినిమాల మీద పత్యాపారాలు మానేసి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారనో, ఇంకొకరు వెళ్ళారనో మీరు బాయ్ కట్ అనే నినాదాన్ని తీసుకొస్తే రేపొద్దున అది మీ సినిమాలకు కూడా వర్తుంటుంది. పెద్ద సినిమాలు ఏమీ ఆడవు, అది మీకే నష్టం. అది మీ హీరో సినిమాలకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది రానున్న రోజుల్లో. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నేను ఎవరి అభిమానిని కాదు, మళ్ళీ ఏడుస్తారేమో మళ్ళీ దాని గురించి. నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానో లేదంటే ఇంకొకరు అభిమానం చెప్పేసాను, ఎవరి అభిమాని కాదు. కాకపోతే ఈ దరిద్రాలన్నీ చూసిన తర్వాత రేపొద్దున మీ హీరోలకు కూడా ఇదే పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు ఏడవకూడదు కదా మనం. అది గుర్తుపెట్టుకొని సరిపోద్ది.